అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మనము జపాన్ కంట్రీలో ఉన్నాము, హనెడా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. జపనీస్ తోటి కాంటాక్ట్లోకి వస్తాం కదా, ఇట్స్ వెరీ వెరీ నైస్. ఎందుకంటే జపనీస్ నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. They are very hard working, very sincere, very disciplined, very humble also, simple and humble. And ఇక్కడ వాళ్ళ లైఫ్ స్పాన్ తెలుసా, ఇట్స్ మోర్ దాన్ 100 years, 103, 104 years ఈజీగా బతికేస్తారు, హెల్తీగా బతికేస్తారు ఇక్కడ వాళ్ళందరూ. ఎందుకంటే దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్ తోటి హెల్త్ బాగుంటుంది కదా. సో వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళ హెల్త్ సీక్రెట్ అన్నమాట. ఎంత పెద్దవాళ్ళు, ఎంత ముసలి వాళ్ళైనా కానీ నడుస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. లేజీగా ఉండడము అట్లాగా అసలు మనం ఎక్కడ చూడమన్నమాట. చాలా తక్కువ పూర్ పీపుల్ ఉంటారు. పూర్ పీపుల్ కానీ, ఆర్ఫన్స్ కానీ, ఓల్డ్ ఏజ్డ్ ఏమీ చేయలేని వాళ్ళని గవర్నమెంట్ అండర్టేక్ చేస్తుంది. వాళ్ళని సపరేట్గా ఉంచి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి చేతనైన పనిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. సో దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ దీస్ జపనీస్. చాలా బిజీ ఎయిర్పోర్ట్ జపాన్లో. అండ్ చూస్తున్నారు కదా ఎంతమంది టూరిస్ట్ ఉన్నారు. ఫ్రమ్ సో మెనీ కంట్రీస్ దేర్ ఆర్ టూరిస్ట్. సో సిటీ లోపలికి వెళ్ళి అండ్ దెన్ సరౌండింగ్ సిటీస్లో ఉండే ఫేమస్ ప్లేసెస్, టూరిస్ట్ సెంటర్స్ అన్నిటినీ కూడా వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. Hope to meet all of you in my next posts about Tokyo city. Hope to meet all of you in the next post. Thank you so much. Jai Hind.